హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు చాలా ఇంట్రెస్ట్కరమైన ఒక స్టోరీ ముందుకు తీసుకొచ్చానండి. ఒక ఊరిలో చాలా పేదవాడంటే పేదవాడు ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఎన్ని కష్టాలు పడినా పంటలు పండేవి కాదు. ఎందుకంటే వర్షాలు సరిగ్గా పడటం లేదు. ఏమి పెట్టాలన్నా వాటర్ కావాలి, వాటర్ లేవు. అప్పుడు భార్యకు పని లేదు, ఆయనకి పని లేదు. ఒక్కడే బాబు వాళ్ళకి. తను పడుతున్న కష్టాన్ని కొడుకు పడకూడదని చెప్పి కొడుకుని ఎలాగైనా చదివించాలి, గొప్ప రేంజ్కి తీసుకెళ్ళాలి అని చెప్పి నానా కష్టాలు పడుతున్నాడు. కానీ అతనికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండట్లేదు. పిల్లాడిని ఎలాగైనా చదివించాలి అని కష్టాలు పడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఇంటికి వచ్చి పిల్లాడితోని భార్యతోని మాట్లాడుతూ ఇలా చెప్పాడు. మనము ఏ పని చేసినా కూడా డబ్బులు కావాలి. పిల్లోని ఎలాగైనా చదివించాలి. చదివించడానికి డబ్బులు కావాలి. మన ఊర్లో ఉన్న ఒక దొర ఉన్నాడు కదా, దొర దగ్గరికి వెళ్ళి కొన్ని డబ్బులు అడిగి పిల్లాన్ని చదివిపిద్దాము అని భార్యతో చెప్తాడు. అప్పుడు సరేనయ్యా వెళ్ళిరా, ఎలాగైనా దొరను ఒప్పించి ఏదో ఒక పని చేసి మనం అప్పు తీర్దాము, ఎలాగైనా వెళ్ళి ఆ డబ్బులు అడుగు అని చెప్పి భార్య చెప్తుంది. అప్పుడు దొర ఇంటికి వెళ్ళి, దొర, నేను ఏ పనైనా చేస్తాను దొర, నాకు కొంచెం డబ్బు కావాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ దొర అంటాడు, ఎందుకురా నీకు డబ్బులు? పంటలు పండించట్లేదు, ఏడికెంచి కడతావు అప్పులు? అప్పు అడుగుతున్నావు అని చెప్పి దొర అంటూ ఉంటాడు. అప్పుడు అంటాడు, మీ దగ్గర ఏదో ఒక పని చేస్తానయ్యా, నా పిల్లోని ఎలాగైనా చదివించాలయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు దొర అంటాడు, ఎందుకురా చదువు? నువ్వు ఎలాగో పని చేస్తున్నావు, నీ కొడుకును కూడా నీలాగనే పని చేయడానికి నా దగ్గరనే పెట్టరా, అప్పుడు ఇద్దరికి కూలి ఇస్తాను, అప్పుడు హాయిగా బతకచ్చు అని చెప్పి ఆ దొర అంటూ ఉంటాడు. అప్పుడు లేదయ్యా, నేను మట్టి పని చేసుకుంటున్నాను, నా కొడుకు కూడా నాలాగా పని చేసుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. మిగతా స్టోరీ నేను రేపు మళ్ళీ ఇదే టైంకు చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన ఈ స్టోరీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.